సార్ గిరిబాబు గారు, ఇప్పుడు ఎవరైతే 40 ఏళ్ల వయసులో ఉన్నారో, అంటే 1985, 86 ఆ టైంలో పుట్టిన వాళ్ళంతా ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 39-40 ఇయర్స్ ఏజ్లో ఉన్నారు కాబట్టి, కదా ఇప్పుడు అందరూ కూడా 40 ఏళ్ల వయసులోకి వచ్చేసేసారు కాబట్టి, మరి 40 ఏళ్ల వయసు వచ్చేసరికి మనం సంపాదించి పెట్టుకోవాల్సిన ఆర్థిక విషయాలు ఏంటి అసలు? సో 40 ఇయర్స్ ఈజ్ ఎ వెరీ 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 క్రూషియల్ ఏజ్. ఎందుకు అంటే మనకు చదువుకునేప్పుడు ఇంటర్మీడియట్ ఎలాంటి క్రూషియల్ ఏజో, ఇంటర్మీడియటే మనకు లైఫ్ టర్నింగ్. అప్పుడే స్కూల్ నుంచి బయటకు వచ్చి కాలేజీ అనే ఒక దశలోకి వచ్చి మన కెరియర్ బాగుండాలి అనుకుంటే కాలేజ్ దశ నుంచి మనము మంచిగా వెళ్ళి చదువుకుంటే ఇంజనీరింగ్ 4 ఇయర్స్ ప్లస్ ఇంటర్మీడియట్ 6 ఇయర్స్లో మీ కెరియర్ సూపర్ డూపర్గా మౌల్డ్ అవుతుంది. అందరూ తెలుసు సబ్జెక్ట్ సెలక్షన్ అనేది ఇంటర్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి కనుక మీరు కష్టపడేసిన టైంలో కష్టపడకపోతే మీరు విశ్రాంతి తీసుకోవాల్సినప్పుడు కూడా కష్టపడాల్సి వస్తుంది. అలాగే మీరు అడిగిన క్వశ్చన్కి 40 ఇయర్స్ ఏదైతే క్రూషల్ పీరియడ్ ఉంటుంది, ఈ 40 ఇయర్స్ లోపల వాళ్ళు ఏవైతే మీరు అన్నట్టుగా ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, ఎటువంటి ఆస్తులు కూడబెట్టుకోవాలి లాంటివి చేస్తే అక్కడ నుంచి ఇప్పుడున్న ఇంప్రూవ్డ్ హెల్త్ కండిషన్స్లో హ్యూమన్ బీయింగ్స్ ఆర్ గోయింగ్ టు లివ్ అప్ టు 80 అనుకోవచ్చు. అవునా? అంటే మరో 40 సంవత్సరాల పాటు వాళ్ళు బతికుంటారు, జీవించాలి. ఇప్పుడు 40లో ఉండే వాళ్ళందరూ ఎగ్జాక్ట్లీ 40లో ఉండేవాళ్ళు మరో 40 ఏళ్ల పాటు వాళ్ళ లైఫ్ లీడ్ చేయాలి అంటే ఫండింగ్ ఎవరు చేయాలి కదా? అంటే వర్షాకాలం వచ్చినప్పుడు నీళ్లు పట్టుకుంటేనే కదా ఎండాకాలంలో పనికొచ్చేది. రిజర్వాయర్ ఎందుకు కట్టేది? అప్పుడు మనకు ఫ్యూచర్లో ఎండాకాలంలో ఉపయోగపడతాయి. అలాగే ఈ 40 ఇయర్స్ అనేది అంత క్రూషియల్ టైం. ఈ 40 ఇయర్స్ మనం ఏం చేయాలి అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా కంపల్సరీ ఫస్ట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ చెక్ చేసుకోవాలి. హెల్త్ ఇన్సూరెన్స్ మినిమం ఒక 1 to 2 crores ఉండాలి. అది ఫ్యూచర్లో మనకు ఎటువంటి ఎయిల్మెంట్స్ ఉన్నా కూడా సరిపడలాగా ఉండాలి. ఎట్ ద సేమ్ టైం టర్మ్ ఇన్సూరెన్స్ మరీ పిస్నార్లాగా 50 లక్షలు 25 లక్షలు తీసుకోవద్దు. మినిమం మీ యొక్క సిటీసీకి 15 to 20 times ఉండాలి. ఎందుకంటే మీ యొక్క ఏజ్ పెరిగిన కొద్ది వాల్యూ పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు షార్ట్ టర్మ్ లైఫ్ ఉందనుకోండి, ఎవరికి నష్టం? కుటుంబానికి. లాంగ్ టర్మ్ లైఫ్ ఉందనుకోండి, మీకు నష్టం. అంటే ఇఫ్ హ్యూమన్ బీయింగ్ లివ్స్ టూ లాంగ్, ప్రాబ్లమ్ ఫర్ అస్. ఇఫ్ హ్యూమన్ బీయింగ్ ఇస్ టూ షార్ట్, ప్రాబ్లమ్ ఫర్ ద ఫ్యామిలీ. కరెక్టే. అంటే మీ జీవితకాలం తక్కువ ఉంటే కుటుంబం ఇబ్బంది పడుతుంది, జీవితకాలం ఎక్కువ ఉంటే మీరు ఇబ్బంది పడతారు, మనం ఇబ్బంది పడతాం. కనుక అది పడకుండా ఉండాలంటే 40 వరకల్లా మీరు ప్లాన్ చేసుకోవాలి.